अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున 40వ శ్లోకాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. అందులో తల్లి యొక్క కటాక్షాలను అభివర్ణిస్తూ భట్టర్ వారు ఆ తల్లి యొక్క కటాక్ష వైభవాన్ని మేము చెప్పలేము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్వత్స్వీకార కళావలేప కలుషా రాజ్ఞాం దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపానమత్తమధుపా శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే సాక్షాత్ లక్ష్మి తవావలోక విభవః కాక్వాకయా వర్ణ్యతే. తల్లి లక్ష్మీదేవి, నీ అవలోక విభవము, నీ కటాక్షముల యొక్క వైభవాన్ని ఏ రీతిలో మేము వర్ణించగలము అని భట్టర్ వారు నిన్నటి రోజున తల్లి కటాక్షాల గురించి మనందరికీ కూడా ఆ కటాక్ష వైభవాన్ని గురించి మనందరికీ అనుగ్రహించారు. అసలు ఈ స్తోత్రంలోనే మనం ముందు నుంచి చూస్తూ ఉంటే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం. అసలు ఈ స్తోత్రంలో మొదటి నుండి చివరి వరకు మొత్తం కూడా ప్రతి చోట కూడా తల్లి కటాక్ష వైభవాలన్నిటినీ కూడా మనకి తెలియజేస్తున్నారు. ఆ తల్లి కటాక్షముల యొక్క గొప్పతనాన్ని, ఆ తల్లి కటాక్షం పడితే కలిగేటటువంటి సమృద్ధిని, ఆ తల్లి కటాక్షం కోసం మనమందరం చేసేటటువంటి ప్రార్థననే ఈ శ్లోకం అంతా కూడా తెలియజేస్తుంది. అంగీకారిభిరాలోకైః సార్ధయంత్యై కృతోంజలి ఆలోకైః సార్ధయంత్యై కృతోంజలి. ఆ కటాక్షములతోనే శ్రీహరి ఈ సృష్టి అంతా కూడా సార్థకత, ఈ సృష్టికంతటికి కూడా ఒక సార్థకత కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని మొదటి శ్లోకంలోనే చెప్పారు. రచయతు మయి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్. తల్లి నీ కటాక్షములు నా మీద ప్రసరింపచేయాలి అని ఇంకొక శ్లోకంలో చెప్పారు. అమృతలహరీధీలంగనీయైరపాంగై. అపాంగముల నుండి వచ్చేటటువంటి ఆ కటాక్షములు అమృతలహరీధీలంగనీయై, అమృత ప్రవాహాన్ని మించినటువంటిది, అమృత ప్రవాహం ని మరిపించేటటువంటిది. ఒకసారి తల్లి కటాక్షములను గనక మనం అనుభవిస్తే, వాటిని పొంది వాటిని అనుభవించినటువంటి వారికి మళ్ళీ అమృతం గుర్తు రానివ్వకుండా చేసేటటువంటి పరమ భోగ్యమైనటువంటివి ఆ కటాక్షములు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అలా ప్రతి చోట కూడా తల్లి యొక్క కటాక్షములు మధురై కటాక్షై, ఆ తల్లి కటాక్షములు మధురమైనటువంటి కటాక్షములను అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పారు. అలా శ్లోకమంతా, స్తోత్రమంతా కూడా తల్లి యొక్క నేత్ర సౌందర్యాన్ని, ఆ నేత్రముల నుండి, ఆ కన్నుల నుండి వచ్చేటటువంటి కటాక్ష వైభవాన్ని చెప్తున్నటువంటి భట్టర్ వారు ఈ ప్రకరణ అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే తల్లి స్వరూపాన్ని చెప్పారు, తల్లి గుణములను చెప్పారు,
తర్వాత తల్లి యొక్క రూపాన్ని కూడా అభివర్ణిస్తూ ఉండేటటువంటి ఈ ప్రకరణంలో తల్లి దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా అత్యంత వైభవంగా ఆ వైభవాన్నంతటినీ అనుగ్రహించినటువంటి భట్టర్ వారు అదే ప్రకరణలో అంటే అదే చోట తల్లి కటాక్షాలను కూడా అభివర్ణిస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున తల్లి కటాక్షాలను అంటే ఆ తల్లి కటాక్షములు పడితేనే ఆ పడినటువంటి వారి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించటం సాధ్యం కాదు. కటాక్షములు పడకపోయినా ఆ తల్లిని నిరంతరం చూసి ఆనందిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించడానికి సాధ్యం కాదు. ఇక సాక్షాత్తుగా ఆ తల్లి కటాక్షములను అవలోకములను ఎలా వర్ణించగలము అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు నిన్న అందంగా మనకి తెలియజేస్తారు. ఒక శ్లోకం చెప్పి వదిలిపెట్టేయడానికి వీలు లేనంత పరమ భోగ్యంగా ఉంటాయి ఆ కటాక్షములు. అందుకే ఇంకొక శ్లోకంలో కూడా ఆ కటాక్ష వైభవాన్ని తెలియచేస్తున్నారు. స్వామి కనుక శ్రీమన్నారాయణుడు కనుక ఆ తల్లిని అలా నిరంతరాయంగా చూడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మనం అమ్మని అలా నిత్యము సేవించగలమా? ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా గోపికలకి కృష్ణుడి మీద వల్ల మారినటువంటి ప్రేమ, అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు గోపికలు. ఆ గోపికలు కూడా కృష్ణుణ్ణి నిరంతరం చూడలేక రెప్పలడ్డముగా చేసెన్ ఇదేల విధాత క్రూరుడై మాకు కనురెప్పలు పెట్టాడు. ఆ కనురెప్పలు ఎప్పుడూ కూడా కృష్ణుణ్ణి నిరంతరం ఆ కనురెప్పలు చూడనివ్వడం లేదు. అప్పుడప్పుడు ఆ కనురెప్పలు మాకు తెలియకుండానే, మా వశం లేకుండానే కనురెప్పలు పడిపోతున్నాయి. అయ్యో క్రూరుడు విధాత, బ్రహ్మ క్రూరుడు మాకు కనురెప్పలు ఇచ్చాడు. దేవతలలాగా అనిమేషులుగా మమ్మల్ని పుట్టించుంటే ఎంత బాగుండేది. నిరంతరము కూడా కృష్ణ పరమాత్మని చూసి ఉండేవాళ్ళం కదా అని అత్యంత ప్రేమ కలిగినటువంటి ఆ గోపికలు కూడా కృష్ణ పరమాత్మని నిత్యము సేవించలేకపోతున్నాము అని బెంగపడ్డారు. అలా మనకి గోపికలంతా ప్రేమ లేదు, అలా అని మనం నిత్యము తల్లిని సేవించగలమా అంటే సేవించలేము కదా. మరి ఎలాగా అంటే నిన్న మనం చెప్పుకున్నట్టుగా మనం ఆవిడ్ని చూడటం కన్నా కూడా ఆవిడ మనని చూడటం, మనని కటాక్షించడం సులభమైనటువంటిది. ఈ రెండు పనులలో కూడా ఏది సులభమైనటువంటిది అంటే మన ప్రయత్నంతో మనము రంగనాయకిని సేవించడం కన్నా ఆవిడ నిర్హేతుకంగా ఆవిడ కృపను మన మీద ప్రసరింప చేయడం అనేటటువంటిది అత్యంత సులభమైనటువంటి పని. కాబట్టి ఈ శ్లోకంలో భట్టర్ వారు ఇంకా కటాక్ష వైభవాలన్నిటినీ కూడా మనందరికీ తెలియచేస్తూ ఆ కటాక్షముల యొక్క మహిమనంతటినీ కూడా తెలియచేస్తూ ఆ కటాక్షములతో మమ్మల్ని కటాక్షించు తల్లి అని ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు. తల్లి నీ కటాక్షములు మా మీద ప్రసరింపచేసి మమ్మల్ని అనుగ్రహించు అని అద్భుతంగా చెప్తున్నారు. కటాక్షములు వర్ణించలేమన్నారు కదండి. ఇందులో కూడా ఈ శ్లోకంలో కూడా ఇంకా ఎంతో పరమ భోగ్యంగా ఆ కటాక్షాలను వర్ణిస్తున్నారు భట్టర్ వారు. అదేమిటంటే నిన్న వర్ణించలేము అని చెప్పినటువంటి భట్టర్ వారు ఇవాళ మళ్ళీ వర్ణిస్తున్నాం. అంత గొప్పగా ఎలా వర్ణించగలుగుతున్నారు అంటే ఎప్పుడైతే సాక్షాత్ లక్ష్మీ తవావలోక విభవః కాక్వాకయా వర్ణ్యతే, తల్లి నీ కటాక్షములు ఎలా మేము వర్ణించగలము అని భట్టర్ వారు ప్రార్థించగానే వెంటనే ఆ తల్లి తన కటాక్షములను భట్టర్ వారి మీద ప్రసరింపచేస్తే ఆ కటాక్షములను అనుభవించి ఆ అనుభవంలో మునిగినటువంటి భట్టర్ వారి శ్రీముఖం నుండి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకము ఈ 41వ శ్లోకం. తల్లి కటాక్షములను పరిపూర్ణంగా వారు అనుభవించి ఆ అనుభవం మనసులో ఇమడక బయటకి వాగ్రూపంలో అందినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము 41వ శ్లోకము. మొదటి నుండి కూడా మేము చేయడం లేదు ఈ స్తుతి, శ్రీరంగనాయికే ఈ స్తుతినంతటిని కూడా చేస్తోంది. కేవలం మేము మా నోటిని ఒక పరికరంగా భావించి దానిని బయటికి అందిస్తున్నాము, లోకానికి అందిస్తున్నాము అని భట్టర్ వారు చెప్పుకున్నట్టుగా ఆ కటాక్ష వైభవాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యపడుతుంది అంటే సాక్షాత్తుగా ఆ శ్రీరంగనాయికే సాధ్యపడుతుంది. ఆవిడికి కూడా సాధ్యపడుతుందో లేదో తెలియదు, అంత గొప్పవి ఆ కటాక్షములు. అలాంటి కటాక్షములను అత్యద్భుతంగా ఈ శ్లోకంలో వర్ణిస్తూ ఆ కటాక్షములు మా మీద ప్రసరింపచేయి తల్లి, ఆ కటాక్షములతోటి మమ్మల్ని రక్షించు అనే ప్రార్థన చేస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసి దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉషారాణి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తల్లి ఆనందాత్మభిః
ఈ సమజ్జన ఆనందాత్మభిహి అని అక్కడ విసర్గలు పెట్టుకున్నప్పుడు ఆ రకారం కాస్త పోయి ఈ సమజ్జన ఈ ఏ మిగులుతుంది. ఈ సమజ్జన మదక్షీబాలసైః ఆగల ప్రేమార్దైః అపి కూలముద్వః కృపా సంప్లావిత అస్మదృశైః పద్మేతే ప్రతిబిందుబద్ధకళికా బ్రహ్మాది విష్కంబకైః ఐశ్వర్యోద్గమ గద్గదైః అశరణం మాం పాలయ ఆలోకితైః. ఆనందాత్మభిర్యీసమజ్జమదక్షిబాలసైః ఆగల ప్రేమార్దైరపి కూలముద్వః కృపా సంప్లావితాస్మదృశైః పద్మేతే ప్రతిబిందుబద్ధకళికా బ్రహ్మాది విష్కంబకైః ఐశ్వర్యోద్గమ గద్గదైః అశరణం మాం పాలయాలోకితైః. అద్భుతమైనటువంటి శ్లోకం. అశరణం మాం పాలయ ఆలోకితైః. తల్లి పద్మేతే ఓ శ్రీరంగనాయకి మాం పాలయ మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. ఎలాంటి మమ్మల్ని? అశరణం దిక్కులేనటువంటి మమ్మల్ని రక్షించు. ఎవరిని శరణు వేడలేనటువంటి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నారు. ఎలా రక్షించమంటున్నారు? మాం పాలయ ఆలోకితైః నీ కటాక్షములతోటి మమ్మల్ని రక్షించు. అశరణ్యులమైనటువంటి మమ్మల్ని నీ కటాక్షములతోటి మమ్మల్ని రక్షించు అని భట్టర్ వారు ఇందులో ప్రార్థన చేస్తున్నారు. తల్లి మేము ఎవ్వరి దగ్గరికి వెళ్ళి శరణు వేడలేనటువంటి వారం, నే శరణు వేడేటటువంటి వాళ్ళం, మాకు ఇంకొకరు దిక్కు లేదు. అలాంటి మమ్మల్ని నువ్వు రక్షించు తల్లి. నీ కటాక్షములు మా మీద ప్రసరింపచేసి ఆ కటాక్షములతోటి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నారు. ఎలాంటివి ఆ కటాక్షములు అంటే ఆ కటాక్షములని అభివర్ణిస్తున్నారు. పద్మే ఓ శ్రీరంగనాయకి తే నీ యొక్క కటాక్షములు ఆలోకితములు ఎలాంటివి అంటే ఆనంద ఆత్మభిః. ఆ కటాక్షముల యొక్క స్వరూపం ఏమిటి? అసలు కటాక్షములు అంటే ఎలా ఉంటాయి అంటే ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి కటాక్షములు. ఆ కటాక్షములలో మరొక భావన అంటూ ఉండదు. ఆ కటాక్షములు మరొక విషయం తెలియదు ఆ కటాక్షాలకి. ఆ కటాక్షాల యొక్క స్వరూపం ఏమిటి అంటే ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి కటాక్షములు. రంగనాయకి దగ్గరికి వెళ్ళి రంగనాయకి ప్రార్థన చేస్తే మనకి కలిగేటటువంటి ఫలం ఏమిటి అంటే, విశేషమైనటువంటి ఫలం ఏమిటి అంటే ఆనందంతో కూడినటువంటి కటాక్షములు వచ్చి మనల్ని కటాక్షిస్తాయి కాదు, ఆనందమే కటాక్షముగా కలిగినటువంటి ఆ కటాక్షములు వచ్చి స్వరూపంగా కలిగినటువంటి ఆ కటాక్షములు వచ్చి మనని ముంచెత్తుతాయి అంటున్నారు. ఆనంద ఆత్మభిః. ఆ ఆత్మ కటాక్షములకి ఆత్మ స్వరూపం ఏమిటి అంటే ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి వారు.
తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని సేవిస్తే తెలియనటువంటి గొప్ప ఆనందం మన మనసులో కలగడానికి కారణం ఏమిటంటే ఆ కటాక్షం మనని చేరింది అనేటటువంటి విషయం. ఆనందాత్మభిహి, ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి కటాక్షములు. ఇంకా ఈ కటాక్షములు ఎలాంటివండి అంటే కొంచెం ఆ కటాక్షంలో మదం కనిపిస్తోందండి, కొంచెం గర్వం కనిపిస్తోంది, కొంచెం అలసట కనిపిస్తోంది. తల్లిని శ్రీరంగనాయకిని సేవిస్తే ఆ కన్నులు ఎలా ఉంటాయంటే అరమోపు కన్నులు, అంటే కొంచెం తెరచి కొంచెం తెరవినట్టుగా తల్లి తిరునేత్రములు ఉంటాయి. అవి దేనివల్ల కలిగింది? అలాంటి ఒక స్థితి దేనివల్ల కలిగింది అంటే ఆ తల్లి కన్నులలో కొంచెం మాకు గర్వం, మదం కనిపిస్తోందండి, కొంచెం అలసట కనిపిస్తోంది అంటున్నారు. దేనివల్ల ఈ మదం ఆవిడ కన్నులలో కనిపిస్తోంది? ఆవిడ కటాక్షంలో ఈ మదము, ఈ అలసట దేనివల్ల కనిపిస్తోంది అంటే ఈ సమజ్జన, భగవంతుడు నిత్యము కూడా ఆవిడ కటాక్షాలలో మునిగి తేలడం వల్ల, ఈశుడు సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మజ్జన పూర్తిగా మునగడం వల్ల, కేవలం కంఠం వరకో నడుం వరకో మునగడం కాదు, పూర్తిగా మునగడం వల్ల ఆ కటాక్షములలో నిత్యము సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మునగడం చేత కలిగినటువంటి మద, సంతోషముతో, సంతోషం అనేటటువంటి మదముతో, ఆనందం ఎక్కువైపోతే కించిత్ మదం వస్తుంది కాబట్టి ఆ మదం కనిపిస్తోంది ఆ తల్లి యొక్క తిరునేత్రాలలో కటాక్షములతో అంటున్నారు. క్షీభము అంటే మత్తు, ఆ ఆనందంతో ఒక మత్తెక్కినటువంటి కన్నులు ఆవిడవి అంటున్నారు. అంతేకాకుండా అలసైహి, అలసటను పొందినటువంటి కన్నులు, అలాంటి కన్నుల నుండి వచ్చేటటువంటి ఆలోకితములతోటి మమ్మల్ని కటాక్షించు, అలాంటి కన్నుల నుండి వచ్చేటటువంటి కటాక్షములతోటి మాం పాలయ, మమ్మల్ని సంరక్షించు తల్లి. ఏ కటాక్షములలో సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నిత్యము అవగాహిస్తున్నాడో, పూర్తిగా మునిగి తేలుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, ఆయన మునిగి తేలుతూ ఉంటే నీకు ఆనందం, పట్టరానటువంటి ఆనందం కలిగి ఆ ఆనందమంతా నీ కన్నులలో సంతోషంగా మదంగా కనిపిస్తోంది. అలా మునగడం వల్ల నీకు కొంచెం నీ కటాక్షములకి కొంచెం అలసట కనిపిస్తూ అలసిపోయినటువంటి పరమాత్మ నీ కన్నులలో, నీ కటాక్షములలో అవగాహించడం వల్ల నీ కటాక్షములకి కొంచెం అలసట కలుగుతోంది. అలా అలసినటువంటి సంతోషంతో నిండినటువంటి ఆ కటాక్షములు మా మీద కూడా ప్రసరింపచేయి అని అద్భుతంగా రెండవ విశేషాన్ని మనకు చెప్పారు. అంతేనా? ఇంకెలా ఉంటాయి ఆ కటాక్షములు అంటే మూడో విశేషణాన్ని చెప్తున్నారు. ఆగళ ప్రేమార్ధైహి, ఆకంఠము ప్రేమతో నిండినటువంటి, గళము వరకు ప్రేమ, ప్రీతి చేత, ఆర్ధైహి తడిసినటువంటివి ఆ కటాక్షములు. శ్రీదేవి యొక్క కటాక్షములు, శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు ఎలా ఉంటాయి అంటే కంఠం వరకు ప్రేమతో తడిసితే ఎలా ఉంటుందో, మనం కంఠం వరకు సాపాటు చేశామండి, కంఠం వరకు భోజనం చేశాము, ఇంకొక పదార్థం తీసుకోవడానికి కూడా నాకు చోటు చాలదు అని ఎలా అయితే మనం అంటే అంత నిండుగా ప్రేమతో నిండినటువంటి కటాక్షములు. కంఠం వరకు ఆగళ ప్రేమార్థై, కంఠం వరకు ప్రేమను నింపుకున్నటువంటి కటాక్షములు. ఆ కటాక్షము ఒక స్వరూపంగా భావిస్తే అదంతా కూడా, ఆ రూపమంతా కూడా దేంతో నిండి ఉంటుంది అంటే ప్రేమ, రంగనాయకి యొక్క ప్రేమతో నిండినటువంటి కటాక్షములు అని చెప్తున్నారు. అంతేనా? నాలుగో విశేషణాన్ని చెప్తున్నారు. కూలముద్వహ కృపా సంప్లావిత అస్మదాదృశై, అస్మదాదులు మా వంటి అనన్య శరణ్యుల పట్ల కూలముద్వహ, ఒడ్డుని ఒరుసుకొని ప్రవహించేటటువంటి, ఒడ్డుని దాటి ప్రవహించేటటువంటి, కృపా సంప్లావిత, దయ అనేటటువంటి నీటితోటి సంప్లావిత ముంచెత్తేటటువంటి కటాక్షములు. అస్మదాదులు, అస్మాదృశై, మా వంటి అశరణ్యుల పట్ల దయ ఉప్పొంగి ప్రవహించేటటువంటి కటాక్షములమ్మ. ఆ కటాక్షములను చూస్తే మాకు బెంగెప్పుడూ కలగదు. ఎందుకు అంటే కూలముద్వహ కృపా సంప్లావితాలు కనుక
ఒడ్లు వరుసుకొని నది ప్రవహిస్తూ మా దగ్గరికి ఆ మంచి తీర్థమంతా కూడా, నదీ తీర్థమంతా కూడా దాహం కలిగినటువంటి వాడికి అక్కడెక్కడో నది ఉంటే ఆ నది దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి ఆ దాహార్తుడి దగ్గరికి ఆ నదే ఉప్పొంగి ప్రవహించి వచ్చి అతని గొంతు తడిపేస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో, అలా అశరణ్యులమైనటువంటి మా వద్దకు నీ దయ అనేటటువంటి ప్రవాహం ఒడ్లు వరుసుకొని ఆ గట్లు తెంచుకొని బయటికి ప్రవహిస్తూ ఉండేటటువంటి కటాక్షములు అంటున్నారు. అంతేనా కాదు, 5వ విశేషణాన్ని చెప్తున్నారు. ప్రతిబిందు బద్ధ కలిక బ్రహ్మాది విష్కంభకై. బ్రహ్మాది ముఖ్యులందరూ కూడా, చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, దేవతాదులందరూ కూడా ప్రతి బిందువు కోసం నీ కటాక్షము అనేటటువంటి అమృత ప్రవాహంలో ఒక్కొక్క బిందువు కోసం బద్ధ కలిక ఎలా ఉన్నారు, స్పర్ధిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ అంటాడు నాకే కావాలి ఆ చిన్న బిందువు, కృపా బిందువు నాకు కావాలి. రుద్రుడు అంటాడు కాదు నాకు కావాలి. ఇంద్రుడు అంటాడు లేదు నాకు కావాలి అని వారందరూ కూడా ఆ తుంపరుల కోసం, దయా తుంపరుల, కటాక్ష తుంపరుల కోసం బద్ధ కలికులు అవుతున్నారు, పరస్పరం స్పర్ధించుకునేటటువంటి వారిగా ఉన్నారు. అంటే బ్రహ్మాదుల చేత కూడా అంటే కాంక్షించబడేటటువంటివి నీ కటాక్షములు. అంత గొప్పవారి చేత కూడా అభ్యున్నతి కోసం ఇంకా కావాలి, లక్ష్మీ కటాక్షములు మాకు కావాలి అని ఒక్క చుక్క కూడా విడిచిపెట్టకుండా చివరి చుక్క కోసం అందరూ ఎలా అయితే కొట్టుకుంటూ ఉంటారో, స్పర్ధిస్తూ ఉంటారో, మాకు కావాలి అని ఎలా అయితే స్పర్ధిస్తూ ఉంటారో, అలా నీ కృపా బిందువుల కోసం బ్రహ్మాది విష్కంభకై, బ్రహ్మాది ముఖ్యులందరూ కూడా బద్ధ కలిక పరస్పరం స్పర్ధిస్తూ ఉండేటటువంటి విధంగా ఉంటారు. అంత గొప్పవి నీ కృపా కటాక్షములు అంటున్నారు. అంతేనా, 6వ విశేషణాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. ఐశ్వర్యోద్గమ గద్గదైహి అంటే తొట్రుపాటు, అంటే కంఠం గద్గద స్వరమైందండి అంటే మాటలు తడబడుతున్నాయి, మాటలు రావడం లేదు అని అర్థం. ఇక్కడ తల్లి యొక్క కటాక్షములు ఎలా ఉన్నాయి అంటే ఐశ్వర్య ఉద్గమ గద్గదైహి, ఐశ్వర్యంతో తొట్రుపాట్లు పడుతున్నాయి. కేవలం శ్రీరంగనాయకి కటాక్షములు అంటే ఏవో వట్టి కటాక్షములు, చూపులే వచ్చి మనల్ని తాకుతాయేమో అనుకోకండి. ఆ కటాక్షములలో సర్వైశ్వర్యములు కూడా ముందు నేను వెళ్ళాలి, ఆ జీవుణ్ణి ముందు నేను చేరాలి అని ఆ కటాక్షములన్నీ కూడా ఐశ్వర్యాలతో నిండి ఉన్నాయి. అంతేకాదు తొట్రుపాటు, నేను ముందు అని ఒకదాన్ని మించి ఒకటి అలా తోసుకుంటూ అలా ఉండేటటువంటి కటాక్షములది. ఐశ్వర్యోద్గమ గద్గదై, ఐశ్వర్యం యొక్క ఉత్పత్తి వల్ల తొట్రుపాటు కలిగినటువంటివి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. 17వ శ్లోకంలో రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రియ సుధాసకీయతో ముఖం చిచలిషే తవ భ్రూలత. తల్లి ఎవరి వైపు తన కటాక్షములను ప్రసరింపచేయాలి అని మనసులో అనుకుంటోందో ఆవిడ ఇంకా చూపులు మన వైపు తిప్పనే లేదు. అప్పుడే రతి, మతి, సరస్వతి, ధృతి, సమృద్ధి, సిద్ధి, శ్రియ అనేటటువంటి ఐశ్వర్యములన్నీ కూడా ముందు మన దగ్గరికి వచ్చి చేరిపోతాయి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు ఆల్రెడీ 17వ శ్లోకంలో చెప్పారు. మళ్ళీ దాన్ని ఇక్కడ సమృద్ధిగా ఐశ్వర్యోద్గమ గద్గదై, ఆ కటాక్షములన్నీ కూడా సకల ఐశ్వర్యములతోటి నిండి ఉంటాయండి. ఎంతవరకు నిండి ఉంటాయి అంటే అవి ప్రవహించేటటువంటి పద్ధతిలో నేను ముందు వెళ్ళాలి అని పెరుమాళ్ళని లైన్లో నిల్చొని పెరుమాళ్ళని చూడడానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఎక్కువసేపు పెరుమాళ్ళని చూడడం కోసం మనం ఎలా అయితే మిగిలినటువంటి వారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళి పెరుమాళ్ళని చూడాలి అని ముందుకు తోసుకుంటూ ఎలా అయితే వెళ్ళిపోతామో ఆ ఐశ్వర్యములన్నీ కూడా ఎవరి మీదనైతే రంగనాయకి కటాక్షములు పడుతున్నాయో వారిని మేము ముందు వెళ్ళి చేరాలి అని అవన్నీ కూడా ఒకదానినొకటి వరుసుకుంటూ త్రొట్టుపాటు పడుతూ ఉన్నాయమ్మా. వాటితో నిండి ఉన్నాయి, ఐశ్వర్యాలతో నిండి ఉన్నాయి ఆ కటాక్షములు. అలాంటి కటాక్షములతోటి అశరణం దిక్కులేనటువంటి మా అందరినీ కూడా
పాలయ ఆలోకితైః మాం పాలయ, ఆ కటాక్షములతోటి మమ్మల్ని సంరక్షించు తల్లి అని అద్భుతంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో రంగనాయకుని ప్రార్థిస్తున్నారు. ఆ కటాక్ష వైభవాన్నంతటినీ కూడా చెప్తూ ఆ పద గుంభనము కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా భట్టర్ వారు తల్లిని ముందు శ్లోకాలలోనే ప్రార్థించారు. ఎలా ఉండాలి, మా వాక్ విలాసం ఎలా ఉండాలి అంటే అనాఘ్రాతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాధాపి గహనం. పరిచితములైనటువంటి మాటల్లాగే ఉండాలి, అపి గహనం అలా ఉన్నప్పటికీ కూడా గహనమైనటువంటి అర్థాలు కలగ చేసేటటువంటి మాటలుగా ఉండాలి. గహనమైనటువంటి శబ్దాలతో ఆ స్తోత్రం అంతా కూడా నిండి ఉండాలి అని చెప్పారు. పదానాం సౌఘ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయోహో, చెవులు రెప్పవేయకుండా వాటిని వింటూ ఆస్వాదించేటట్టుగా ఉండాలి అని కోరుకున్నారు. ఆ పదగుంభనం అంతా, పదాలను ప్రయోగించడంలో ఉండేటటువంటి ఆ నైపుణ్యం అంతా, కవితా చతురత అంతా కూడా ఈ శ్లోకంలో ఇమిడ్చారు భట్టర్ వారు. వేసినటువంటి ఆ కటాక్షములను వర్ణించినటువంటి విధానంలో వాడినటువంటి ఆ పదాలన్నీ కూడా అద్భుతమైనటువంటి పదాలు, అద్భుతమైనటువంటి అర్థములు కూడినటువంటి పదాలు. అలాంటి గుంభనమైనటువంటి పదాలతో వాచామ గోచరమైనటువంటి ఆ కటాక్షలను కాక్వా కయా వర్ణ్యతే, నీ కటాక్షములు ఎలా వర్ణించగలము అని అన్నటువంటి భట్టర్ వారే రంగనాయకి కటాక్షం చేత అత్యద్భుతంగా వర్ణన చేశారు ఈ శ్లోకంలో. తల్లిని ప్రార్థిస్తూ, ఓ లక్ష్మి, ఆనందాత్మకాలు హరిని ముంచెత్తడంలో మదించి అలసిపోయినటువంటి కటాక్షములు, కంఠం వరకు ప్రేమతో నిండినటువంటి కటాక్షములు, ఒడ్లొరుసుకొని ప్రవహించేటటువంటి దయతో మా వంటి వారిని కరుణించి మా వంటి వారిని రక్షించేటటువంటి కటాక్షములు, ఒక బిందు మాత్ర కటాక్షము కోసం బ్రహ్మాది దేవతలందరూ కూడా కలహించుకునేటటువంటి ఉత్కృష్టతమమైనటువంటి నీ కటాక్షములు, ఐశ్వర్యంతో తొత్తుపడుతున్నటువంటి ఆ కటాక్షములు మా మీద ప్రసరింపచేయి. అశరణ్యులమైన ఇంకొక శరణత్వం లేనటువంటి మా మీద వాటిని ప్రసరింపచేయి తల్లి అని అద్భుతంగా ఆ కటాక్షాలను వర్ణిస్తూ శ్లోకాన్ని అనుగ్రహించారు. వర్ణించలేము అనేటటువంటి భట్టర్ వారే వర్ణించకుండా ఉండలేక ఎప్పుడైతే ఆ తల్లి కటాక్షములు భట్టర్ వారి మీద పడ్డాయో, ఆ తల్లి తిరుముఖ మండలాన్ని సేవించారు, ఆ తల్లి యొక్క నేత్ర సౌందర్యాన్ని సేవించారు, ఆ కటాక్షములలో ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి వైభవాన్ని సేవించారు. వెంటనే వారి మనసు ఆ అనుభవంతో ఉప్పొంగిపోయి ఇంత గొప్పగా ఆ కటాక్షాలన్నిటినీ కూడా వర్ణిస్తున్నారు భట్టర్ వారు. పద్మాన్ని ఆశ్రయించినటువంటి ఓ తల్లి, పద్మంలో ఉన్నటువంటి ఓ తల్లి శ్రీరంగనాయకి, తే ఆలోకితైః అశరణం మాం పాలయ, నీ యొక్క ఆలోకముల చేత, నీ యొక్క కటాక్షములతో అశరణ్యులమైనటువంటి మమ్మల్ని రక్షించు అని ఆ లక్ష్మీ తే ఆలోకితైః అశరణం మాం పాలయ అని సమన్వయపరచుకోవాలి. లక్ష్మీదేవి నీ కటాక్షములతోటి మమ్మల్ని రక్షించు అంటున్నారు. ఎలాంటివి ఆ కటాక్షములు, ఎలాంటివి ఎంత గొప్పవి ఆ కటాక్షములు అంటే వాటిని వర్ణిస్తున్నారు. ఆనందాత్మభిహి, ఆనంద స్వరూపాలే అమ్మ కటాక్షములు. అమ్మ కటాక్షం వేరు, ఆనందం వేరు అని కాదండి, రెండూ ఒకటే. ఆవిడ కటాక్షములు అంటేనే ఆనంద స్వరూపములు. ఆనందావహాల, ఆనందాత్మకాల అంటే ఆనందాన్ని కలగచేసేవా తల్లి కటాక్షములు, ఆనందమే తల్లి కటాక్షం అంటే రెండూ ఒకటే. అనుకూలమైనటువంటి జ్ఞానాన్ని ఆనందము అంటారు. కాబట్టి ఎవరి కటాక్షములు పడితే మనకి సానుకూలమైనటువంటి జ్ఞానము కలుగుతుందో అలాంటివి రంగనాయకి కటాక్షాలు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్, పిరాట్టి కటాక్షం పడితే మనకి మంచి జ్ఞానం కలుగుతుంది అంటే అనుకూలమైనటువంటి జ్ఞానం, పరమాత్మని చేరాలి అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది అనేటటువంటి విషయం అర్థం అవ్వాలి అంటే హనుమ విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. హనుమ రామచంద్రుడి యొక్క బంటుగా తాను చెప్పుకుంటూ వచ్చా. ఎప్పుడైతే లంకకు చేరాడో సీతాన్వేషణ కోసం, సుందరకాండలో సీతాన్వేషణ కోసం లంకకు చేరిన తర్వాత, నేను రామచంద్రుడి తరపున వచ్చినటువంటి దూతను అని చెప్పుకున్నాడు. ఎప్పటి వరకు? సీతాదేవిని చూడనంత వరకు. సీతాదేవిని తాను చూడనంత వరకు కాదు, సీతాదేవి హనుమని చూడనంత వరకు కూడా
హనుమ నేను రామచంద్రుడి దూతను అని చెప్పుకున్నాడు. ఎప్పుడైతే సీతాదేవి కటాక్షములు హనుమ మీద పడ్డాయో వెంటనే తనని తాను ఏ విధంగా చెప్పుకున్నాడు అంటే, నేను దాసోహం కోసలేంద్రస్య, నేను రామచంద్రుని యొక్క దాసుని, దూతను అనేటటువంటి మాటను విడిచిపెట్టి దాసుణ్ణి నేను రామచంద్రుడికి అనేటటువంటి ఒక మాటతో తనను పరిచయం చేసుకున్నాడు. అదేంటి, రెండిట్లో చాలా తేడా ఉందండి. రాముని దూత అని చెప్పుకోవడం వేరు, రాముని దాసు అని చెప్పుకోవడం వేరు. రాముని దూత అని చెప్పుకోవడంలో స్వరూపాన్ని చెప్పుకోవడం లేదు. తన స్వరూపం, జీవుని అందరి యొక్క స్వరూపం ఏమిటి అంటే పరమాత్మకి దాసులుగా ఉండటం. ఆ జ్ఞానం ఎలా సిద్ధించింది హనుమకి అంటే, సీతాదేవి కటాక్షములు ఎప్పుడైతే హనుమ మీద పడ్డాయో అప్పుడు తనకి అనుకూలమైనటువంటి ఒక జ్ఞానం కలిగింది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అప్పుడు తనని తాను నేను రామచంద్రుడికి దాసుణ్ణి, ఆయన గుణములు తెలుసుకున్న తర్వాత సీతా కటాక్షం చేత ఆయన గుణములన్నిటినీ కూడా అనుసంధానం చేసిన తర్వాత దాసులు అనకుండా ఉండగలమా, దాసుణ్ణి నేను అని చెప్పుకున్నాడు హనుమ. అలా తల్లి కటాక్షములు పడితే అనుకూలమైనటువంటి జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పటి వరకు మనం పరమాత్మకి చెందినటువంటి వారము అనుకోకుండా నాకు నేనే స్వతంత్రుణ్ణి అని భావించేటటువంటి మనందరికీ కూడా మనం పరమాత్మకి చెందినటువంటి వారము అనేటటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే ఆనందం. ఆ ఆనందాన్ని భక్తులకి కలిగించేటటువంటిది కాబట్టి ఇవి ఆనందాత్మకాలు అని చెప్తున్నారు. ఆనందాత్మవిహి, వాటి స్వరూపమే ఆనందం అండి. ఇంకో అది వేరు. లక్ష్మీదేవి శ్రీదేవి యొక్క కటాక్షముల వేరు, రంగనాయకి యొక్క కటాక్షముల వేరు, ఆనందం వేరు అనేటటువంటి భావన లేదు. ఆ కటాక్షములే ఆనందములు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ఎలాంటివి ఆ కటాక్షములు అంటే, పరమాత్మ ఎప్పుడూ కూడా నిరంతరము ఆ కటాక్షములలో అవగాహించేటటువంటి గొప్ప కటాక్షములు అంటున్నారు. ఈసహ మజ్జన మదక్షిభ అలసైహి, ఈసుడు మజ్జన మదక్షీభ అలసైహి, ఈసుడు నిత్యము కూడా ఆ కటాక్షములలో అవగాహించడం వల్ల కలిగినటువంటి ఆనందంతో ఆ కటాక్షములకి ఒక మదత్వము, అంతేకాకుండా ఒక అలసత్వము కలిగినటువంటి కటాక్షములు అంటున్నారు. పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా పెరుమాళ్ళని ముంచెత్తేటటువంటివి ఈ కటాక్షములు. ఆ కటాక్షములు అలా పెరుమాళ్ళని ముంచెత్తుతూ ఉంటే వాటికి ఎంతో సంతోషం కలిగింది. ఆ సంతోషం వల్ల, ఆ ఆనందం వల్ల ఒక రకమైనటువంటి మాంద్యం ఏర్పడుతుంది. చూడండి, లోకంలో మనకి పట్టరానంతటువంటి సంతోషం కలిగితే, ఆహా లోకంలో నా అంతా ఆనంద పరుడు ఇంకొకడు లేడు అని కించిత్ ఒక గర్వం అనేటటువంటిది మన మనసులో కలుగుతుంది. అదే ఇక్కడ ఉత్ప్రేక్షిస్తున్నారు భట్టర్ వారు. తల్లి కన్నులలో మాకు కొంచెం గర్వము కనిపిస్తోంది, కొంచెం అలసట కనిపిస్తోంది, ఆనందము కనిపిస్తోంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, రంగనాథుడు నిత్యము కూడా ఆ తల్లి కటాక్షములలో అవగాహిస్తూ ఉంటాడు కాబట్టి బహుశా ఇది కారణమేమో అంటున్నారు. ఆ ఆనందం వల్ల తన ప్రియుడైనటువంటి రంగనాథుడు, స్వామి అయినటువంటి రంగనాథుడు నిత్యము తన కటాక్షములలో అవగాహించడం వల్ల కలిగినటువంటి ఆనందం వల్ల కలిగినటువంటి ఒక అలసట, ఒక మాంద్యము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్వామిని ముంచెత్తినటువంటి ఆనందం వల్ల కలిగినటువంటి ఒక అలసట, మాంద్యము అంటున్నారు. ఇక్కడ చమత్కారంగా పెద్దలందరూ కూడా ఒక మాట చెప్తారు. పెరుమాళ్ళు భగవంతుణ్ణి ఆ కటాక్షాలు ముంచెత్తటం కాదండి, స్వామి ఆ కటాక్షాలలో మునిగిపోతున్నారు. రెండిటికి తేడా ఉంది. ఆవిడ భగవంతుణ్ణి కటాక్షాలు ముంచెత్తేటటువంటి కటాక్షములు చూపులు కలిగినటువంటిది అంటే, తన ప్రయత్నంతో తాను ముంచేస్తోంది, తనని వసుణ్ణి చేసుకుంటోంది స్వామిని అని అర్థం వస్తుంది. కానీ నిజానికి స్వామి ఆవిడ కటాక్షాలలో మునిగిపోతుంది. తాను ప్రయత్నం చేయట్లేదు. రంగనాథుణ్ణి తన వశపరుచుకోవడానికి తానేమీ ప్రయత్నం చేయడం లేదు. ఆ నేత్రాలలో ఉండేటటువంటి సౌందర్యము, ఆ నేత్రాలలో ఉండేటటువంటి ప్రేమకు, ఆదరణకి, ఆ స్వామి పట్ల ఉండేటటువంటి సానుకూలమైనటువంటి భావనకి ఆయనే పరవశుడైపోయి ఆ కటాక్షాలలో మునిగిపోతున్నాడు. కటాక్షాలలో మునిగిపోవడం వల్ల ఆ కటాక్షాలకి ఆనందం కలుగుతోంది. ఆనందం కలిగినటువంటి ఆ కటాక్షాలు కొంచెం మదించిపోతున్నాయి. దానికి కొంచెం మదము, కొంకించిత్ గర్వం వస్తుంది. స్వామి నా
నాలో అవగాహిస్తున్నాడు అనేటటువంటి ఒక కించిత్ గర్వం వస్తుంది. అంటే ఆనందంతో కూడినటువంటి ఒక కించిత్ భావన, గర్వభావన అంటున్నారు. మదాలసములైనటువంటి కటాక్షములు, అలా స్వామి అవగాహించేటటువంటి ఆ కటాక్షములు మా వరకు కూడా ప్రసరింపు చేయి తల్లి. ఎవరి చేత కోరుకోబడుతున్నాయి, ఎవరు అందులో మునిగి అవగాహించి ఆనందపడుతున్నాడు అంటే సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు నీ కటాక్షాలలో మునిగిపోయి ఆనందాన్ని అనుభవిస్తున్నాడమ్మా. ఆయన కూడా పరవశించిపోయి నీ కటాక్షాలను కోరుకుంటున్నాడు. అలాంటి కటాక్షములు మా మీద కూడా ప్రసరింపచేయి. స్వామికి అనుభోగ్యములైనటువంటి ఆ కటాక్షములు మా వరకు కూడా ప్రసరింపచేయి తల్లి అని అందంగా భట్టర్ వారు ఎవరి కటాక్షములైతే ఆనందావహములో, ఎవరి కటాక్షములైతే ఆనందమే కటాక్షముగా కలిగినటువంటి ఆవిడో, ఎవరి కటాక్షాలనైతే శ్రీమన్నారాయణుడు కూడా పూర్తిగా వాటిల్లో అవగాహించి ఆనంద భోగ్యాన్ని అనుభవిస్తున్నాడు, అలాంటి కటాక్షములు మా వరకు కూడా మా మీద కూడా ప్రసరింపచేయి అని భట్టర్ వారు కోరుకుంటున్నారు. ఏమిటండి, శ్రీమన్నారాయణుడు అవగాహించేటటువంటి ఆ కటాక్షములు మా మీద పడతాయా? సర్వేశ్వరుడైనటువంటి ఆయన ఎక్కడ ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా అపరాధాలు చేసేటటువంటి సంసారులమైనటువంటి మనమ ఎక్కడ? ఆ తల్లి కటాక్షములు మన వరకు కూడా అందుతాయా అంటే ఎందుకు అందవు? ఆ స్వభావం, ఆ కటాక్షముల స్వభావం ఎలాంటిది అంటే ఆగళ ప్రేమార్థై. ప్రేమ ఎక్కడ ఉంటుందో అందమైనటువంటి కటాక్షములు, ఆనందాన్ని అందించేటటువంటి కటాక్షములు అక్కడ ఉంటాయి కదా. ఆ తల్లి కటాక్షములంతా కూడా వాటి స్వరూపం ఎలాంటిది అంటే ఆగళ ప్రేమార్థై, కంఠం వరకు ప్రేమతో నిండినటువంటి కటాక్షములు, కుత్తుక దాకా ప్రేమతో తడిసి ఉన్నటువంటి కటాక్షములు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కటాక్షాలు ప్రీతినే కలిగి ఉంటాయి తప్ప ప్రీతి విరహితంగా ఉండేటటువంటి కటాక్షములు కాదు. ఎప్పుడూ కూడా ప్రీతితో నిండినటువంటి కటాక్షములు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి అవి మన వరకు కూడా ప్రవహిస్తాయి అంటున్నారు. ప్రీతి అంటున్నారండి. ప్రీతి అంటే మన వరకు వస్తాయా? ప్రీతి అనేటటువంటిది కేవలం సంబంధం ఉన్నటువంటి వారి మీదే కలిగేటటువంటి భావన కదా. మనకి తల్లితో సంబంధం ఉన్నా కూడా ఆవిడ ఆ కటాక్షములు మన ప్రేమతోటి, మన ప్రేమని పురస్కరించుకొని మన వరకు ఆ కటాక్షాన్ని ప్రసరింప చేస్తుందా అంటే ఎందుకు ప్రసరింప చేయదు? ఆ కటాక్షానికి ఇంకొక గుణం కూడా ఉందండి. ఎలాంటి గుణం ఆ కటాక్షములకు ఉండేటటువంటి గుణము అంటే కూలముద్వహ కృపా సంప్లావితాస్మాదృశై. ఆ కటాక్షములు ఎలాంటివి అంటే ఉప్పొంగి ప్రవహించేటటువంటి కృప కలిగినటువంటివి ఆ కటాక్షములు. కృపకి ప్రేమకి తేడా చూపిస్తున్నారు. ప్రేమ రెండూ ఒకటే. మన వరకు ప్రసరించగలిగినటువంటి కృప కలిగినటువంటి ఆవిడ కటాక్షములు ఎలా ఉంటాయి అంటే నదిని ఒరుసుకొని, నదిని గట్లు దాటేసి ప్రవహించేటటువంటి నది లాంటి గొప్ప కృప కలిగినట్టు, అంత కృప కలిగినటువంటి ఆవిడ. ఆ కృప ఆవిడలో నిలిచిపోకుండా కేవలం తనతో సంబంధం ఉన్నటువంటి వారి వరకే నిలిచిపోకుండా ఆ కట్టలు తెంచుకొని ఆ నదీ ప్రవాహం అందరి వరకు చేరగలిగినటువంటి గొప్ప కృప కలిగినటువంటి ఆవిడ. కేవలం నిత్య విభూతిలో ఉన్నటువంటి నిత్యుల వరకే ఆవిడ కృప నిలిచిపోకుండా, ముక్తుల వరకే ఆ కృప నిలిచిపోకుండా, అక్కడి నుంచి కొంత కిందకు దిగి బ్రహ్మాది దేవతల వరకే, పుణ్యాత్ముల వరకే నిలిచిపోకుండా, లోకంలో మహర్షులు మునుల వరకే నిలిచిపోకుండా, సంసారంలో ఉండి అపరాధ సహస్ర బాజులైనటువంటి మన వరకు కూడా ప్రవహించేటటువంటి పూలముద్వహ కృపా సంప్లావితాస్మదృశై, మనలాంటి అసరణ్యులైనటువంటి వారి వరకు ప్రవహించేటటువంటి గొప్ప కరుణ కలిగినటువంటి ఆవిడ, కృప కలిగినటువంటి ఆవిడ. ఆ కృప కూడా కూలముద్వహంగా ప్రవహించేటటువంటి కృప. నది ఆ గట్టులని ఆనుకొని ప్రవహించకుండా గట్టులను దాటి బయటికి ప్రవహిస్తే ఆ నదీ జలాలు ఎలా అయితే అందరికీ అందుతాయో అలాంటి ఒడ్లు ఒరుసుకునేంత గొప్పగా ఆవిడ కృప ఉంటుంది. ఆ దయా ప్రవాహం మనని ముంచెత్తేటట్టుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమండి, కృప అన్న ప్రేమన్న రెండూ ఒకటే భావన కదా. మనసులో ప్రీతి అంటే, ప్రేమ అంటే ఏంటి? ఎదుటవారి పట్ల కలిగేటటువంటి సౌహార్దాన్ని, మంచి భావనను, ప్రియమైనటువంటి భావనను ప్రేమ అంటారు. కృప అన్నా కూడా అదే కదా, అలాంటి భావనే కదా. రెండిటికీ తేడా ఏమిటి అంటే ప్రీతి అనేటటువంటిది సంబంధీకుల మీద మాత్రమే ఏర్పడేటటువంటి ఒక భావన.
దయ అనేటటువంటిది సంబంధం ఉన్నా లేకపోయినా కూడా వారి మీద ప్రసరింపచేసేటటువంటి భావన. చూడండి, మన ఇంటికి వచ్చినటువంటి బంధువుల మీద మనం చూపించేటటువంటి భావనను ప్రీతి అంటారు. దారిన మనం వెళుతున్నాం, ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుకుంటూ పాపం పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి పిల్లవాడికి మనకి కూడా ఎటువంటి సంబంధం లేకపోయినా అయ్యో పడిపోయాడే అని వెంటనే వెళ్ళి ఆ పిల్లవాడిని లేవదీయడానికి మనం పరుగున వెళ్తామే, అది భావన. అతనికి మనకి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనం వెళ్ళి ప్రయత్నించి అతన్ని ఓదార్చి అతని పట్ల మన మనసులో ఒక ప్రియమైనటువంటి భావన ఏదైతే కలుగుతుందో దాన్ని కృప అంటారు, అంటే దయ అంటారు. అంటే సంబంధంతో సంబంధం లేకుండా ప్రవహించేటటువంటి ఆ భావనను దయ అంటారు. తల్లితో సంబంధం ఉన్నటువంటి నిత్యులు ముక్తులు పెరుమాళ్ల వరకే మహర్షులు దేవతలతోనే ఆ కృప నిలిచిపోకుండా అందరి మీద సమానంగా ప్రవహించేటటువంటి ఒక గొప్ప దయ ఆమెలో ఉంది కదా. అది కూడా కూలముద్వహ కృపా సంప్లావితాస్మదృశై, ఒడ్లు వరుసుకొని ఒడ్లు దాటి గట్టులు దాటి ప్రవహించేటటువంటి కృప కాబట్టి ఆ కృప మన వరకు చేరుతుంది. మనం అందరం ఎలాంటి వాళ్ళం? కేవల కృపా భట్టర్ వారు ఇంతకు ముందు శ్లోకంలో చెప్తూ ఉంటే మనం అందరం కూడా నాచ్యార్ పరికరములు, ఆవిడ కృపను పొందడానికి ఉన్నటువంటి పరికరములము అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో చెప్పారు. అలా కేవల కృప, నిర్హేతుకమైనటువంటి కృప మన మీద ప్రసరిస్తుంది. అస్మాదృశై, ఎలాంటి వారం మనం? అనన్య గతికులము ఆకించనము, అంటే తల్లిని పొందడానికి సాధనమేమీ కూడా లేనటువంటి వారం. ఆవిడ దయ తప్ప మనని రక్షించేటటువంటి విషయం ఇంకొకటి లేదు. అలాంటి మనను కేవల కృప, నిర్హేతుకమైనటువంటి ఆవిడ కృపతోటి మనందరినీ కూడా ముంచెత్తుతుంది. ఆ దయా ప్రవాహము మనని పరిశుద్ధుల్ని చేస్తుంది. ఒక నదీ ప్రవాహంలో మనం మునిగితే శరీరానికి ఉండేటటువంటి మాలిన్యం అంతా కూడా పోగొడుతుంది ఆ నదీ ప్రవాహం. మరి తల్లి యొక్క ప్రవాహం, తల్లి యొక్క దయ అనేటటువంటి ఈ రస ప్రవాహం ఏం చేస్తుంది అంటే కర్మ ఇత్యాది వల్ల కలిగేటటువంటి మాలిన్యాన్నంతటినీ కూడా ప్రక్షాళన చేస్తుంది. మన కర్మ వల్ల మన మనసులో కలిగేటటువంటి భావనలను, కర్మ వల్ల మనకి కలిగేటటువంటి పుణ్య పాపములను ప్రక్షాళన చేసేటటువంటి గొప్ప ప్రవాహం. అలాంటి ప్రవాహం మనని వచ్చి ముంచెత్తాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేనా, ఈవిడ కటాక్షం ఇంకా ఎలాంటిది అంటే ప్రతిబిందు భర్త కళిక బ్రహ్మాది విష్కంభకై, బ్రహ్మాది ప్రముఖులందరూ కూడా ఆ తల్లి కటాక్షంలో ఒక బిందువు కోసం ఒక బిందువు అయినా మాకు దక్కుతుందా అనే దక్కితే అభ్యున్నతి కలుగుతుంది అనేటటువంటి భావనతోటి ఆ ఒక్క బిందువు కోసం వారందరూ కూడా బద్ధ కలికై పరస్పరం కలిహించుకుంటూ ఉంటారు అనేటటువంటి మాట. అంటే ఆ తల్లి కటాక్షంలో ఒక బిందువు లభిస్తే చాలండి, గొప్ప ఔన్నత్యం కలుగుతుంది. ఆ ఔన్నత్యం కోసం, ఆ అభ్యుదయం కోసం బ్రహ్మాది దేవతలు పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. నాకు కావాలి లక్ష్మీదేవి కటాక్షం, నాకు కావాలి ఆ కృపా కటాక్షం, ఆ కృపా బిందువు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని బ్రహ్మాది దేవతలందరూ కూడా పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. అంత గొప్ప సారతమమైనటువంటివి ఆ కటాక్షములు, అంత గొప్ప వైభవం కలిగినటువంటివి ఆ కటాక్షములు అంటున్నారు. తల్లి యొక్క ఒక్క కటాక్షం పడితే, ఒకటో రెండో కటాక్షం పడితే బ్రహ్మత్వము, ఇంద్రత్వము, రుద్రత్వము ఏర్పడుతుంది. అంతటి ఉన్నతి కలుగుతుంది. అలాంటి కటాక్షాల కోసం, ఒకటి రెండు కటాక్షాల కోసం, ఆ కటాక్ష ప్రవాహంలో ఎగసిపడేటటువంటి తుంపరల కోసం ఇది నాది అంటే ఇది నాది, ఇది నాది అంటే ఇది నాది అని ఎవరి మట్టుకు వారు ఆ కటాక్షాపేక్షలతోటి పరస్పరం కలిహించుకుంటూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎంత అందంగా చెప్తున్నారు. ఆ కటాక్ష లాభం ఎంత స్పృహణీయమైందో చెప్తున్నారు. అంటే ఒక్క కటాక్షం పడితే చాలు, రంగనాయకి యొక్క కటాక్షం ఒక్కటి పడితే చాలు అంత అభ్యున్నత కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కలిక శబ్దానికి ఎన్నో రకాలుగా ఇక్కడ వ్యాఖ్యానిస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. బద్ధ కలికైహి అంటే పొందినటువంటి మనోరథములు కలిగినటువంటి వారు. ఎవరి మీదైతే లక్ష్మీదేవి యొక్క కటాక్షములు పడతాయో వారి మనోరథములన్నీ కూడా సిద్ధిస్తాయి. అలా బద్ధ కలికాహ, వారి ఆ
బిందువు కోసం పరితపించేటటువంటి బ్రహ్మాదులు ఆ కటాక్ష బిందువులు పొందిన తర్వాత వారికి ఉండేటటువంటి మనోరథములన్నిటినీ కూడా తీరినటువంటి వారు. అలా 1-2 ఆ రసప్రవాహం నుండి తుంపరలుగా పడినటువంటి ఆ 1-2 కటాక్షములను పొంది వారి మనోరథములన్నిటినీ కూడా తీర్చుకున్నటువంటి బ్రహ్మాది దేవతలు అని ఒక అర్థం. కలిక శబ్దానికి బారులు తీరి ఉండడము అంటే వరుస కట్టి నిలబడము అనేటటువంటి ఇంకొక మాట. దయా ప్రవాహం అనేటటువంటి కటాక్షములలో నుండి ఎగిసిపడేటటువంటి ఆ తుంపరలను పొందడానికి నేను అందరికన్నా పెద్దవాడిని కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ నేను ముందు వెళ్ళి ఆ కటాక్షాన్ని పొందుతాను అని ముందు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి నిలబడతాడట. అంతకన్నా తర్వాత అందరికన్నా గొప్పవాడిని నేను అని రుద్రుడు వెళ్ళి ఆ వరుసలో తర్వాత నిల్చుంటాడట. తర్వాత ఇంద్రుడు వచ్చి నిల్చుంటాడట. ఆ తర్వాత మిగిలినటువంటి దేవతలందరూ కూడా వారి ఔన్నత్యాన్ని వారి తాహతను బట్టి వరుస క్రమంలో నిల్చొని ఆ కటాక్షాలు పొందడానికి వరుస కడుతున్నారు అని బద్ధకలికై. అలా ప్రతి ఒక్కరూ కూడా వరుస క్రమంలో వచ్చి నిల్చొని ఆ కటాక్ష బిందువులు మా కోసం అంటే మా కోసం, మా కోసం అంటే మా కోసం అని ఆ బిందువుల కోసం పరస్పరం కలిగించుకుంటున్నారు. అహం ప్రథమ అంటే అహం ప్రథమ, నేను ముందు అని వెళ్ళి ఆ కటాక్షాల కోసం కటాక్ష బిందువుల కోసం వారందరూ కూడా పరస్పరం కలిగించుకుంటున్నారు అంటున్నారు. మద్ద కలికా అంటే కలహానికి పూనుకున్నటువంటి వారు, ఆ దయ తప్ప ఇంకొక గతి లేనటువంటి ఆ దేవతలందరూ కూడా అభ్యున్నతి కోసం పాటుపడేటటువంటి ఆ దేవతలందరూ కూడా వెళ్ళి ఆ బిందువుల కోసం వరుస క్రమంలో ఉండి చివరికి వారి ఒకరిలో ఒకరు కలహించుకునేటటువంటి వారయ్యారు. సినిమా టికెట్ల కోసం ఎలా అయితే మనకి ఇష్టమైనటువంటి హీరో టికెట్ ఇదివరకు రోజుల్లో సినిమా టికెట్ల కోసం ఎలా అయితే అందరూ కూడా ఇష్టమైన హీరో సినిమాని మొదటి రోజు చూడడానికి ఎలా అయితే అందరూ కూడా బార్లు కట్టి ఆ సినిమా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయగానే ఎలా అయితే ముందు వెళ్ళి దాన్ని నాకు కావాలి అని ఎలా అయితే ముందు పడుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా మహనీయులు ఒక చోటికి వేయించేస్తే జిఎస్ స్వామి వారు లాంటి మహనీయులందరూ కూడా ఒక ఆశ్రమానికి వేయించేస్తే వారు తీర్థాన్ని ప్రసాదిస్తూ ఉంటే ముందు తీర్థాన్ని పుచ్చుకోవడానికి మేము వెళ్ళాలి అని మనం అందరం కూడా ఎలా ఒకరిలో ఒకరు కలహించుకొని ముందు మేము వెళ్ళాలి అని ముందు ఎలా వెళ్తూ ఉంటామో అలా ప్రతి బిందు వద్ద కలిక బ్రహ్మాది విష్కంభకై దేవతలందరూ కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ తల్లి కటాక్ష బిందువుల కోసం అలా కలిగించుకుంటున్నారు అంటున్నారు. చమత్కారం చూడండి. దేవతల విషయంలో తల్లి అనుగ్రహమేమో బిందువు అనేటటువంటి మాట చెప్తున్నారు. మరి మన విషయంలో తల్లి కటాక్షం ఎలా ఉంటుంది? కూలముద్వహ కృపా సంప్లావిత. మన విషయంలో ఏమో దయాప్రవాహం అని చెప్తున్నారు, దేవతల విషయంలో ఏమో బిందువులు అని చెప్తున్నారు. ఎందుకు ఈ తేడా అంటే మనమందరం ఎలాంటి వారము అంటే అశరణ్యులము, ఇంకొక దిక్కు లేక ఆ తల్లి కటాక్షమే కావాలి అని కోరుకునేటటువంటి వారి విషయంలో ఆ తల్లి తన కటాక్షములను ఒక దయా ప్రవాహంలా కురిపిస్తుందండి. ఎవరైతే అభ్యున్నతి కోరుకుంటున్నారు, దేవతలందరూ ఆ బిందువులు ఎందుకు కావాలని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి కావాలి, మాకు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి కావాలి అని కోరుకుంటున్నారు. అలా ఉన్నతమైనటువంటి స్థితి కోసం అమ్మ చేతి వైపు చూసేటటువంటి వారికేమో 1-2 బిందువులు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందరూ సమానమే ఆ తల్లి విషయంలో. కానీ ఎవరైతే ఆత్మ ఉన్నతి కోరుకోకుండా కేవలం శరీర అభ్యుదయాన్ని ఎవరైతే శరీర పోషణను లేకపోతే ఔన్నత్యాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారి విషయంలో అమ్మ కటాక్షం ఎలా ఉంటుంది అంటే 1-2 బిందువులు ఉంటాయండి. మన విషయంలో ఎవరైతే అశరణ్యులమై కేవలం తల్లి కటాక్షములే కావాలి, అది కూడా ఏదో ఐశ్వర్యం కోసమో లేకపోతే ఇహలోక సుఖాల కోసమో కాదండి, తల్లిని చేరి తర్వాత తల్లి సమక్షంలో పెరుమాళకి శరణాగతి చెయ్యాలి అని కోరుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి కోసం తల్లి కటాక్షము ప్రవాహంలా వచ్చి ముంచెత్తుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది భట్టర్ వారి యొక్క చమత్కారం. దేవతల విషయంలో ఏమో ఆ తల్లి కటాక్షం బిందువుల్లా ఉంది, అది 1-2 బిందువులు మాత్రమే ఆ దేవతల కోసం కటాక్షిస్తోంది ఆ తల్లి. ఆ 1-2 బిందువుల కోసమే కటాక్ష బిందువుల కోసం బ్రహ్మాది దేవతలందరూ కూడా కొట్టుకుంటున్నారు, కలహపడుతున్నారు.
మన విషయంలో తల్లికి ఎంత దయ, మన విషయంలో ఆ తల్లి దయా ప్రవాహంతో ముంచెత్తుతోంది. మనం ఆ ప్రవాహంలో తడవకపోతే మన దౌర్భాగ్యం. మన కోసం అంత దయా ప్రవాహాన్ని తల్లి కటాక్షిస్తున్నప్పటికీ కూడా వెళ్ళి ఆ దయా ప్రవాహంలో మునగకపోతే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి స్థితి లేదు. తల్లికి మన మీద ఎంత దయ ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం సంప్లాకూలముద్వహ కృపా సంప్లావితాస్మదృశై అని అద్భుతంగా మన విషయంలో ఏమో దయా ప్రవాహం. భట్టర్ వారి యొక్క ఔన్నత్యం చూడండి. భట్టర్ వారికి తల్లికి భట్టర్ వారు అంటే చాలా ఇష్టం కాబట్టి నాలాంటి వారి విషయంలో తల్లి నువ్వు దయా ప్రవాహాన్ని కురిపిస్తున్నావు, నీ కటాక్షాలు ఒక ప్రవాహంలా వచ్చి ముంచెత్తుతున్నాయి. దేవతల లాంటి వారి విషయంలో ఏమో ఒక బిందువుల్లా వెళుతున్నాయి ఆ ప్రవాహాలు. నీకు మాలాంటి వారి మీదే ఎక్కువ ప్రేమ తల్లి, నీకు మాలాంటి వారంటే పక్షపాతం ఎక్కువ అని తెలియకుండా, అంటే ఆశ్రితులు ఎవరైతే అనన్య శరణ్యులై ఉంటారో వారి విషయంలో తల్లికి ఎక్కువ దయ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ఆ తల్లి కటాక్షములు ఎలాంటివి అంటే ఐశ్వర్యోద్గమ గద్గదై, ఐశ్వర్యాలతో కిక్కిరిసిపోయేటటువంటి కటాక్షములు. ఒక్క కటాక్షం వచ్చి పడితే చాలు సకల ఐశ్వర్యములు ఆ కటాక్షములతోటి వచ్చి చేరుతాయి. ఆ కటాక్షములు సకల కటాక్షములు సకల ఐశ్వర్యములు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉక్కిరి బిక్కిరైపోతూ త్రొక్కిసలాటతో తొట్టుపాటుతోటి నేను ముందు అని వెళ్ళి ఆ జీవుణ్ణి చేరుతాయి. అలా సకల ఐశ్వర్యాలతోటి కిక్కిరిసిపోయి బాగా తొట్టుపాటుతో నిండిపోయి ఉండేటటువంటి కటాక్షాలు ఐశ్వర్యాలను నింపుకొని వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ కటాక్షాలు ఒకదానిని ఒకటి ఉద్గమిస్తున్నాయి. ఒకదానికన్నా ముందు నేను వెళ్ళాలి, పెళ్ళువికి మన వంక వస్తున్నాయి అంటే ఒకదానికన్నా ముందు నేను ముందు వెళ్ళాలి అని తొత్రుపాటుతోటి ఆ ఐశ్వర్యాలన్నీ కూడా మరి ఎవరి మీదైతే ఆ తల్లి కటాక్షాలు పడతాయో ఐశ్వర్యములన్నీ కూడా ఆ కటాక్షాలతో నిండి వస్తాయి, కటాక్షాలలో ఇమిడి వస్తాయి. ఇమిడడం కూడా ఒకదానిని మించిన ఐశ్వర్యం ఇంకొకటి నేను ముందు అని త్రొక్కిసలాడుతూ కిక్కిరిసిపోయి తొత్రుపాటుతోటి పెళ్ళుబికి ఐశ్వర్యాలన్నీ కూడా చేరుతున్నాయి అంటున్నారు. గద్గదము అనేటటువంటి మాటను కంఠ గద్గదము అంటే కంఠము ఉత్కృష్టమైనటువంటి ఆనందం కలిగినప్పుడు మాటలు రాకుండా ఉండేటటువంటి ఒక స్థితిని కంఠ గాద్గద్యము. మాట్లాడినా అస్పష్టతతో ఉంటాం, లేక మాటలలో తడబాటు ఏర్పడుతూ ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఆనందం నిండిపోయి మనసులో ఉండేటటువంటి ఆనందం అంతా కూడా ఒకేసారి వచ్చి బయటికి ప్రవహించడానికి వస్తున్నటువంటి సమయంలో కంఠం పొందేటటువంటి స్థితిని గాద్గద్యము అనేటటువంటి పదంతో చెప్తారు. కంఠ గాద్గద్యము అంటారు. అంటే ఆ స్థితిలో మాటలు ఆనందంతో తబ్బిబ్బిపోయినటువంటి మన మాటలు కూడా సరిగ్గా రావు. మాట్లాడినా ఆనందంతో నిండిపోయినటువంటి వారు మాట్లాడినా అదేదో అస్పష్టతతోనూ లేక మాటలు తడబడుతోనూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే దయా ప్రవాహంతో నిండినటువంటి ఆ కటాక్షం కూడా దాని నిండా ఐశ్వర్యాలు నిండిపోయి ఉండటం వల్ల గాద్గద్యాన్ని పొందినాయి. ఐశ్వర్యము ఉద్ధృతంగా ఉండటం వల్ల, పూర్తిగా నిండి ఉండటం వల్ల ఆ కటాక్షానికి కూడా మాట్లాడలేనంత ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయినటువంటి మనిషి ఎలా అయితే ఆ స్థితిలో ఉంటాడో ఆ కటాక్షములన్నీ కూడా ఐశ్వర్యంతో ఉక్కిరి బిక్కిరైపోయి అవన్నీ కూడా మన దగ్గరికి వచ్చి చేరుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి కటాక్షములు చివరికి ఏం చెప్తున్నారు అంటే ఆ కటాక్షములు ఐశ్వర్య కారకాలు. ఎవరి మీదైతే ఆ కటాక్షములు పడతాయో అలాంటి వారికి సకల ఐశ్వర్యములు కూడా లభిస్తాయి. అలాంటి కటాక్షములతో అశరణ్యున్నైనటువంటి నన్ను కటాక్షించు తల్లి. అశరణం మాం పాలయాలోకితై, అగతికుండైనటువంటి నన్ను రక్షించు తల్లి ఆ కటాక్షములతోటి అంటున్నారు. అదేమిటండి, పక్కనే రంగనాథుణ్ణి ఉంచుకొని ఈవిడ దగ్గరికి వచ్చి అశరణ్యుణ్ణి నేను, అగతికుణ్ణి నేను అంటే ఏమైనా సబబుగా ఉందా? స్వామి పక్కన ఉంచుకొని, స్వామిని రంగనాథుణ్ణి పక్కన ఉంచుకొని పక్కనే ఉన్నటువంటి రంగనాయకితోటి నేను గతి లేనటువంటి వాణ్ణమ్మా అని భట్టరవారు ఎలా అంటున్నారు అంటే, ఆ స్వామి దగ్గరికి వెళితే ఆయన రక్షిస్తాడు, రక్షించకపోతాడు. ఆయన నిరంకుశ స్వతంత్రుడు.
ఏనుగు దగ్గరికి వెళితే ఆ ఏనుగు ఒక్కొక్కసారి మనని తన వీపు మీద ఎక్కించుకుంటుంది, లేకపోతే ఆ ఏనుగు మదించినటువంటి ఏనుగు తన పాదాల కింద వేసి తొక్కేసినా తొక్కివేయచ్చు. కానీ తల్లి, నువ్వు అలాంటి దానివి కాదు. నీకు నిగ్రహం అంటేనే తెలియదు. స్వామి రక్షించినటువంటి వారిని కూడా రక్షించేటటువంటి స్వభావం నువ్వు. స్వామి శిక్షించాలని పూనుకునేటటువంటి వారిని కూడా దయతోటి రక్షింపచేసేటటువంటి దానివి నువ్వు. కాబట్టి స్వామి రక్షిస్తాడో రక్షించడో తెలియదు, కాబట్టి ఆయనని మేము శరణాగతి చేయట్లేదు. ముందు నీ దగ్గరికే వచ్చి మేము అగతి కులము, గతి లేనటువంటి వాళ్ళము, స్వామి నిగ్రహానికి పాత్రులైనటువంటి వారిని కూడా మళ్ళీ లక్ష్మీదేవి తాను దయదలచి స్వామి చేత కటాక్షింపచేసేటటువంటి ఆవిడ. కాబట్టి ఆ శరణం పక్కనే రంగనాథుడిని ఉంచుకొని కూడా భట్టర్ వారు ఆ శరణం గతి లేనటువంటి వారం మేము అంటే కాకాసురుడిని దృష్టిలో ఉంచుకొని, కాకాసురుడి మీద రామచంద్రుడు బాణ ప్రయోగం చేస్తే చివరికి ఆ కాకాసురుడిని రక్షింపచేసినటువంటి ఆవిడ ఎవరు అంటే స్వామి నిగ్రహానికి పాత్రులైనటువంటి మనని కూడా రక్షింపచేసేటటువంటి ఆవిడ నువ్వే. కాబట్టి ఆ శరణం మాం పాలయ లోకితైః, మమ్మల్ని నువ్వు రక్షించు తల్లి అంటున్నారు. పెరుమాళ్ల రక్షణకి తల్లి రక్షణకి కూడా ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్నారు భట్టర్ వారు. పెరుమాళ్ళు ఎలా రక్షిస్తారట? ఆళ్వార్లందరూ కూడా స్వామి నన్ను రక్షించవయ్యా రక్షించవయ్యా అని పెరుమాళ్ళని ప్రార్థిస్తే వారిని రక్షించడం కోసం స్వామి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆభరణాలన్నిటినీ ధరించి, ఆయుధాలు ధరించి, ఒక చేత్తో సుదర్శనాన్ని పట్టుకొని, ఒక చేత్తో శంఖత్తాళ్వాన్ని పట్టుకొని స్వామి ఆళ్వార్ని రక్షించడానికి వచ్చాడు. అలాగే కోరుకున్నారు కూడా ఆళ్వార్లు కూడా, స్వామి నువ్వు నన్ను రక్షించడానికి రావాలి, నన్ను తీసుకువెళ్ళిపోవడానికి రావాలి. ఎలా రావాలి? గరుత్మంతుడి మీద రావాలి. ఒక చేత్తో నేమి చక్రతాళ్వాన్ని పుచ్చుకొని రావాలి, ఒక చేత్తో శంఖతాళ్వాన్ని పుచ్చుకొని రావాలి, దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి రావాలి, తిరుత్తుజాయి మాలను ధరించి రావాలి. ఇలా వచ్చి మమ్మల్ని రక్షించాలి అని ఆళ్వార్లు కోరుకుంటే పెరుమాళ్ళు కూడా ఎవరిని రక్షించడానికి, ఇప్పుడు గజేంద్రుణ్ణి రక్షించడానికి పరుగున వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు స్వామి అంటే ఆభరణాలన్నీ చెల్లా చెదురైపోయాయి. చివరికి ఏవి నా ఆయుధాలు అని వెతుక్కోవాల్సినటువంటి స్థితి కలిగింది. ఆ ఆయుధాలన్నిటినీ కూడా మళ్ళీ పుచ్చుకున్నాడు. తర్వాత గజేంద్రుణ్ణి రక్షించాడు స్వామి. అందుకోసమే మళ్ళీ ఆభరణ ఇంకొకరి విషయంలో ఈ ఆలస్యం జరగకూడదు అని నంబెరుమాళ్ళు ఎప్పుడూ కూడా ఒక చేత్తో చక్రాన్ని, ఒక చేత్తో శంఖాన్ని పట్టుకొని అలాగే ఉత్సవర్లు, శ్రీరంగంలో ఉత్సవర్లు పాపం ఎప్పుడూ ఆ సుకుమారమైనటువంటి శ్రీహస్తాలతోటి బరువైనటువంటి ఆ శంఖతాళ్వాన్ని, చక్రతాళ్వాన్ని ఎప్పుడూ కూడా మోస్తూ ఉండడానికి కారణం ఏమిటి అంటే భక్తుల్ని రక్షించడంలో ఆలస్యం అవ్వకూడదు అని స్వామి. మరి అందుకని స్వామి ఎలా రక్షిస్తాడు అంటే ఆభరణాలతోటి, ఆయుధాలతోటి దర్శనాన్ని ప్రసాదించి తర్వాత ఆయుధాలతోటి రక్షిస్తాడు. నీకైతే అలా అవసరం లేదు తల్లి. నువ్వెలా మమ్మల్ని రక్షిస్తావో తెలుసా? అవలోకితైః. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఆవిడికి మరొక పరికరమే అవసరం లేదు, రక్షించడానికి ఇంకొక పరికరం అవసరం లేదు. ఆవిడ రక్షణ ఎలా పొందుతాము అంటే ఆలోకితైః, ఆలోకితములతోనే మనం రక్షింపబడతాం. ఆవిడ కటాక్షములు మన మీద పడితే చాలు మనం సద్గతిని పొందుతాము, ఉత్తమమైనటువంటి గతులన్నిటినీ కూడా పొందుతాం. ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివారణ అనేటటువంటిది ఆ కటాక్షాలతోటి ఆవిడ సిద్ధింపచేస్తుంది. కాబట్టి అశరణం మాం పాలయ ఆలోకితైః, మమ్మల్ని రక్షించు తల్లి. ఎలాగా? ఆలోకితైః, నీ కటాక్షములతోటి మమ్మల్ని రక్షించు అని అద్భుతంగా ఈ శ్లోకంలో భట్టర్ వారు ప్రార్థిస్తున్నారు. ఆ కటాక్షాలను ఎవ్వరూ వర్ణించలేదని క్రిందట శ్లోకంలో చెప్పి, ఆ కటాక్షాల యొక్క స్వరూపము ఆనందమే స్వరూపం, స్వభావము బోల్డన్ని విశేషణాలు వేశారు. ఎలాంటి స్వభావము? ఈ సమజ్జన మదక్షిబాలసైః ఆగళ ప్రేమార్ధైరపి ఆగళ ప్రేమార్ధైః కూలముద్వహ కృపా సంప్లావితాస్మదృశైః ప్రతిబిందుబద్ధ కలిక బ్రహ్మాది విష్కంబకైః ఐశ్వర్యోద్గమమద్గదైః అని 6 విశేషణాలు. వాటి స్వరూపం ఏమిటి? ఆ కటాక్షముల స్వరూపం ఏమిటి? ఆనందమే స్వరూపం. ఆ కటాక్షములకు ఉండేటటువంటి గుణములు ఏమిటి? ఈశుడుని కూడా
ఆ కటాక్షములలో మునిగి ఆనందిస్తూ ఉంటే ఆనందంతో ఒక కించిత్ ఆ ఆనందం వల్ల కలిగినటువంటి గర్వము, అలసట కలిగినటువంటి కటాక్షములు, కంఠం వరకు ప్రేమతో నిండినటువంటి కటాక్షములు, కూలముద్వహ కృపా సంప్లావితాస్మదృశై మన లాంటి వారి మీద కట్టలు తెంచుకొని ప్రవహించేటటువంటి కృపతోటి నిండినటువంటి ఆ కటాక్షములు. అంతేనా, ప్రతిబిందు బద్ధ కలిక బ్రహ్మాది విష్కంబకై, బ్రహ్మాది ముఖ్యులందరూ కూడా ఒక చిన్న కటాక్ష తుంపరుల కోసం మాకు కావాలి అని పరస్పరం కలిహించుకునేటట్టుగా చేసేటటువంటి ఔన్నత్యం కలిగినటువంటివి ఆ కటాక్షములు. అంతేనా, ఐశ్వర్యోద్గమ గద్గదై, ఐశ్వర్యం నిండి ఉండి, ఐశ్వర్యం ఎవరి మీదైతే కటాక్షాలు పడుతున్నాయో ఆ కటాక్షములతో పాటు ఆ కటాక్షములన్నీ కూడా ఐశ్వర్యాలతోటి నిండి ఉన్నటువంటివి. ఆ నిండటము కూడా గద్గదంలాగా, అంటే త్రొట్టుపాట్రు కడిగి ఒకదానికి ఒకటి కిక్కిరిసిపోయి ఐశ్వర్యాలతో నిండినటువంటివి ఆ కటాక్షములు. అలాంటి కటాక్షములతోటి మాం పాలయ, మమ్మల్ని సంరక్షించు తల్లి అని అద్భుతంగా ఆ విషయాలన్నిటినీ కూడా అనుగ్రహించారు. ఆ అనుగ్రహించేటటువంటి వర్ణించేటటువంటి పదాలన్నీ కూడా ఎంతో గంభీరమైనటువంటి పదాలు, ఎంతో అర్థమాధుర్యం కలిగినటువంటి పదాలు, శబ్దమాధుర్యం కలిగినటువంటి పదాలన్నిటినీ కూడా పట్టరు వారు ఈ శ్లోకంలో మనకు అనుగ్రహించి సూక్తిం సమగ్రయతు స్వయమేవ లక్ష్మీ, తల్లి నా సూక్తులన్నిటికీ కూడా ఒక సమగ్రత నువ్వే ప్రసాదించాలి అని కోరుకున్నటువంటి భట్టర్ వారు ఆనాడు చేసినటువంటి ప్రార్థనను మన్నించి రంగనాయకి ఆ వాగ్విలాసమంతా కూడా కటాక్షించింది అని మనకి ఎలా తెలుస్తుంది? తల్లిని ప్రార్థిస్తే ఆవిడ కటాక్షిస్తుందా కటాక్షించదా అండి అనే సందేహం అక్కర్లేదు. భట్టర్ వారిని అంత గొప్పగా కటాక్షించింది కాబట్టి ఇంత గొప్ప పదములతోటి ఆ ఆనందానుభవాన్నంతటిని, ఆ కటాక్షాలను వారు అనుభవించి ఆ ఆనందానుభవం మనసులో ఇమడక వాగ్రూపంలో మనకు అందినటువంటి గొప్ప శ్లోకం ఇది. మనమందరం కూడా భట్టర్ వారు చేసినటువంటి ప్రార్థనలో మాం పాలయ, మమ్మల్ని అందరినీ సంరక్షించు అని ప్రార్థించారు. కాబట్టి ఆ భట్టర్ వారి యొక్క గోష్ఠిలో మనమందరం కూడా చేరిపోయి తల్లి యొక్క కటాక్షాలన్నిటినీ కూడా మనం కూడా వారి వెనకాల ఉండి ఆ కటాక్షాలన్నిటినీ కూడా పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆనందాత్మభిర్యీ సమజ్జనమదక్షిబాలసై ఆగల ప్రేమార్థైరపి కూలముద్వహ కృపా సంప్లావితాస్మదృశై పద్మేతే ప్రతిబిందుబద్ధ కలికా బ్రహ్మాది విష్కంబకై ఐశ్వర్యోద్గమ గద్గదై అశరణం మాం పాలయాలోకితై. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై